అధ్యక్ష ఇప్పుడు రంజాన్ మాసం కూడా నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి ఇట్లా నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా మొన్న వచ్చిన ఎమ్మెల్సీలో కూడా ఒక మైనారిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా ఒక మైనారిటీ లేరు, ఒక ఎస్టీ లంబాడా లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏనాడు మంత్రివర్గంలో మైనారిటీ లేకుండా ఎస్టీ లంబాడాస్ లేకుండా మంత్రివర్గం లేదు అధ్యక్ష. ఇది కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే మనం ప్రభుత్వం తరఫున చేసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు సెంటిమెంటల్గా మా వాళ్ళు ఉన్నారా లేదా, మా వాళ్ళకు ప్రాతినిధ్యం ఉన్నారా లేదా అని మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తారు. కాబట్టి తెలంగాణ సమాజం అంటేనే గంగా జమున తహజీబ్ కాబట్టి ఈ మాట చెబుతూ నేను తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అమీర్ అలీ ఖాన్ సార్. Thank you, Chairman, sir. Sir, thank you very much for giving me this opportunity to speak on the Governor's address, sir. Sir, Congress government is dedicated to ensuring inclusive growth, sir. రియాజుల్ హుస్సేన్ ఎఫెండి గారు, చల్లా వెంకటరామరెడ్డి గారు, బల్మూర్ వెంకట నరసింహరావు గారు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. చెప్పండి జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం అంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది అధ్యక్ష. గత సంవత్సర కాలం ఏదైతుందో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు వివరిస్తూ రాబోయే సంవత్సర కాలం అధ్యక్ష ఈ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించేటువంటి దిక్సూచి ఏదైతుందో ఇది గవర్నర్ గారి ప్రసంగం అధ్యక్ష. అటువంటి గవర్నర్ గారి ప్రసంగం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో గడిచిన రోజు ఏదైతుందో నిన్న కానీ ఈ రోజు కానీ డే బిఫోర్ ఎస్టర్డే ఆర్ టుడే ఈ సభ్యులందరూ కూడా మాట్లాడినారు అధ్యక్ష. అందరం కూడా ఏదైతే ఈ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి ప్రభుత్వం ముందు పోతే బాగుంటుందో మేము సలహాలు సూచనలు చేయడం జరిగింది అధ్యక్ష. మా సలహాలు సూచనలు మా అభిప్రాయాలకు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారి స్పందన ప్రభుత్వ స్పందన ఏదైతుందో వారు చేపట్టబోయే కార్యక్రమం వివరిస్తుంటే హర్షం వ్యక్తం చేయాలి అధ్యక్ష అని చెప్పంటూ నేను అటువంటిది ఏదైతుందో రాష్ట్ర భవిష్యత్తుపై వారికి ఏ విధమైనటువంటి యొక్క దృక్పథం లేకుండా కేవలం ఏదైతే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడమే తన వంతు మరి ఒక కర్తవ్యంగా వహిస్తున్న అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇది తీవ్రంగా ఖండించడం కాదు అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్షాల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో వేరే సభలో ఏదైతుందో రాజకీయంగా ఏదైనా మాట్లాడింది ఉంటే మీరు దానిపై ఏదైతుందో మీరు బయట మీరు స్పందించవచ్చు. ఇది పెద్దల సభ అధ్యక్ష. పెద్దల సభలో ఏదైతుందో గౌరవ శాసన మండలి సభ్యులు వారి యొక్క అనుభవపూర్వకంగా చేసిన సలహాలు సూచనలు ప్రభుత్వం స్పందించబోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించబోతుంటే రాబోయే సంవత్సర కాలం ఏదైతుందో ఈ రాష్ట్ర భవిష్యత్తు స్పందించి ఏదైతుందో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించబోతుంటే వారు వినే ఓపిక లేకపోవడం చూసుకోకరని చెప్పంటున్నాను. దీన్ని బట్టి ఏదైతుందో ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో నేను తెలియజేస్తాను అధ్యక్ష. దయచేసి ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా మీరు సభ అధ్యక్షులు ఏదైతుందో గౌరవ చైర్ పర్సన్ ఏదైతుందో మీరు ఈ సభ మర్యాదలు కాపాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క రిప్లై ప్రసంగం కొనసాగే విధంగా రాజ్యాంగం నిర్దేశించిన గవర్నర్ గారి యొక్క తెలపడం అనేది ఇది రాజ్యాంగం నిర్దేశించిన ప్రక్రియ అధ్యక్ష. ఈ రాజ్యాంగం నిర్దేశించిన ప్రక్రియకు అనుగుణంగా ఏదైతుందో ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారి బాధ్యత ఏదైతే వారి కర్తవ్య నిర్వహణలో బాగా ఏదైతుందో వారు ప్రభుత్వ విధానం స్పందించబోతున్నారు. వీళ్ళ సభ్యులు సహకరిస్తే సంతోషం, సహకరించే వాళ్ళకి ఇష్టం లేకుంటే మరి వాళ్ళు ఏదైతే వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా సభకు ఆటంకం కలచడం అనేది ఇది సరైన విధానం కాదు. ముఖ్యంగా పెద్దల సభకు సంబంధించి ఇది సరైన విధానం కాదు తెలియజేస్తూ నేను మీ ద్వారా గౌరవ లెజిస్లేచర్ మాత్రులు కూడా మినిస్టర్ టు బ్రింగ్ ది హౌస్ ఆర్డర్. నేనేమంటున్నా గౌరవ సభ సంప్రదాయాలు గౌరవ ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందో దీన్ని తీవ్రంగా ఖండించడం కాదు. దీన్ని ఏ విధంగా అదుపు చేస్తారో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను శాసనసభ మంత్రివర్గం ఏదైతుందో గౌరవ మంత్రి తెలియజేస్తూ వ్యవహారాల మంత్రి గారు ఈ సభను ఏదైతుందో ఆర్డర్ తేవడానికి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ సార్, మీ ద్వారా వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. వారు అప్పీల్ చేస్తున్నారు వినండి. వారు అప్పీల్ చేస్తున్నారు.
సార్ మీ ద్వారా వారికి అప్పీల్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా వారికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం, వ్యక్తిగతంగా ఎవరిపైన దూషణలు చేసే కార్యాచరణ మా ప్రస్తావనలో ఉండదు. వారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినారు. కానీ ఈరోజు రాజకీయ పరంగా ఏ పరిస్థితిలో ఉన్నారు ఆ పార్టీ అనే అంశాన్ని వారు బయట మాట్లాడిన దాన్ని ఇక్కడ మాట్లాడడం అనేది ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఉంటాయి. ప్రజలకు సంబంధించి తెలంగాణ యావత్ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. దాని గురించి మాట్లాడమని చెప్పండి సార్. మేము దానికి సమాధానం చెప్పడానికి ఎంత సమయమైనా మేము మాట్లాడతాము. ప్రజలకు సమస్యలను మర్చిపోయి ఈరోజు వారు ఏ విధంగా వారు రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారు అధ్యక్ష? దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఈరోజు నేను ఇప్పటికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను గౌరవ ప్రతిపక్ష సభ్యులందరికీ, దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ముఖ్యమంత్రి గారు కౌన్సిల్కి వచ్చారు. కౌన్సిల్కి వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మీ కోణంలో ఏ విధంగా సమస్యలను ప్రభుత్వం ముందుకు పెట్టాలో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దేశపతి శ్రీనివాస్ గారు ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాల తీర్మానం మీద వారు మన జవాబు ఇచ్చేటువంటి సందర్భంలో మీకేమైనా అభ్యంతరాలు మంచి చెడ్డ ఉంటే మీరు క్లారిఫికేషన్స్లో అడగండి, తప్పలేదు. కానీ మీ ఎల్ఓపి గారికి ఇస్తాను, మైక్ ఇస్తాను, కానీ క్లారిఫికేషన్ సందర్భంగా ఇస్తాను. మా క్లారిఫికేషన్ సందర్భంగా తప్పనిసరిగా ఎల్ఓపి గారికి ఇస్తాను. కానీ స్లోగన్స్కి ఇయ్యను. స్లోగన్స్ చట్టానికి విరుద్ధం, పాంప్లెట్స్ పంచడం చట్టానికి విరుద్ధం. కాబట్టి మనం పెట్టుకున్న రూల్స్కి విరుద్ధం అవి. వారు మాట్లాడుతున్న అంశం మీద ఉదయం శాసనసభలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. వ్యక్తిగతంగా ఎవరిని అనలేదు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో స్ట్రేచర్, అధికారంలో ఉన్నప్పుడు స్ట్రేచర్ ఉంది, ప్రతిపక్షం నుంచి వెంటిలేటర్ అయింది. దాని తర్వాత పార్లమెంట్లో 0 రిజల్ట్ వచ్చినప్పుడు మార్చురుకు ఏందని చెప్పినామని చెప్తారు. రాజకీయ పార్టీగా, పొలిటికల్ పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు స్ట్రేచర్ ఉండే, అధికారం నుంచి తీసుకుంటే వెంటిలేటర్ అయింది అనే మాట చెప్పినారనే మాట ఇస్తారు. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో తప్పనిసరిగా ఈ విషయం కూడా ప్రస్తావిస్తారు. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. వారు ఈ విషయం మీద కూడా ప్రస్తావిస్తారు. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. అధ్యక్ష, వాళ్ళు సీఎం గారు మాట్లాడక ముందే మొదలు పెట్టారు అంటే సీఎం గారు మాట్లాడితే ఆయన మాట్లాడాల్సిన వినాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు అన్ని వినాల్సి వస్తుంది. అవన్నీ వినడానికి వాళ్ళకు ఈరోజు ఓపిక లేక ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అడ్డం పెట్టుకొని కావాలని గొడవ చేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్ళకు వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏదన్నా అంటే బయట అన్నారు, కానీ వాళ్ళు బయట చూసుకోవాలి, కానీ లోపల ఈ విధంగా రచ్చ చేయడం అయితే సరైంది కాదు అధ్యక్ష. మీరు వెళ్ళిపోండి వాకౌట్ చేసి, అంతేగాని ఈ విధంగా గొడవ చేయడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎల్ఓపి గారు మీ సభ్యులను వారి స్థానంలో కూర్చోమనండి. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి తన ప్రసంగంలో మీరు లేవనెత్తేటువంటి అంశాలు తప్పనిసరిగా వారు మాట్లాడతారు. మీరు లేవనెత్తినటువంటి అంశానికి అది వాళ్ళు చెప్తే నువ్వు పోతున్నావా? పోతలేవు కదా. ప్లీజ్ ఎల్ఓపి గారు మీరు కూర్చోమనండి. మీరు లేవనెత్తిన అంశాన్ని వారి ప్రసంగంలో చెప్తారు.
నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు లేవనెత్తినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో వారు తప్పనిసరిగా మీరు ఆల్రెడీ చెప్పాడు కదా, ఇంతగానో మీరు స్లోగన్స్ ఇస్తున్నారు, అది అందరికి అర్థమైందే కదా. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యానం మేము వాకౌట్ చేస్తాం. ఓకే, ధన్యవాదాలు. ప్లీజ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పండి. జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఏదైతుందో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పాత్ర పోషిస్తారో దయచేసి గమనించండి అధ్యక్ష. వాళ్ళు నిజంగానే వాకౌట్ చేస్తూ సభ నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఇష్టం అధ్యక్ష. కానీ ఏదైతుందో ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం అంటే ఇది రాజ్యాంగం నిర్దేశించింది అధ్యక్ష. ఇది ప్రభుత్వ విధానాన్ని సూచిస్తుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఏదైతుందో ఇది నిర్దేశం అధ్యక్ష. అటువంటి ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో సభ్యులందరూ మాట్లాడిన దానిపై స్పందించి వారు ఏ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దబోతుందో వివరించేటువంటి ఒక సమయం లోపల వారిని అడ్డుకునే విధంగా ఇదెక్కడి సాంప్రదాయం అధ్యక్ష. పెద్దల సభలో నిజంగా వాళ్ళ సభను నిజంగానే ఉండాలని ఇష్టం కూడా వాళ్ళ ఇష్టం. ఈ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళకి అక్కర్లేదు అధ్యక్ష. వాళ్ళు 10 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రాన్ని ఏం చేయాలో చేసి అప్పులు ఊబిలోకి నెట్టింది అధ్యక్ష. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలు నెట్టిందే కాక వీళ్ళు కనీసం ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంటే వీళ్ళు మీరు సహకరించాల్సి పోయేది అవుతుందో ఏ విధంగా కాలంలో కట్టడం పెట్టాలి, ఏ విధంగా ఆటంకాలు ఏర్పరచాలి, వీళ్ళు ఎక్కడ మంచి పనులు చేస్తామో ప్రజలు ఏదైతుందో మా భవిష్యత్తు ఎట్లా లేదు, వాట్ ఈజ్ ఇట్ అధ్యక్ష. దయచేసి ఏదైతుందో ఇటువంటి వారిని మేము తీవ్రంగా ఖండించడమే కాదు, ఏ రాజకీయ పార్టీ కానీ తీవ్రంగా ఖండించాలంటున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దడం ఇవాళ ప్రధానం అని చెప్పి అంటున్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా రాబోయే సంవత్సర కాలం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారు, అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఇలా భవిష్యత్తు నిర్దేశించాలని చెప్పని నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మహేష్ గారు. అధ్యక్ష, ప్రజాస్వామిక వ్యవస్థలో ఏదైనా ప్రజా సమస్యల మీద వాకౌట్ చేస్తే అర్థం ఉంటుంది అధ్యక్ష. కేవలం కుటుంబం కొరకు, కుటుంబ సభ్యుల యొక్క అభ్యున్నతి కొరకు ఆ మిగతా సభ్యుల్ని కూడా ఆ కుటుంబాల సభ్యుల కోసం జేజేలు కొట్టించుకోవడం వీళ్ళ దశ. ఇది కేసీఆర్ గురించి రాజకీయంగా బయట మాట్లాడిన అంశాన్ని హౌస్లోకి తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి గారు చాలా ఏళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చినారు. చాలా ఈ 14 మాసాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి వారు మాట్లాడబోతూ ఉన్నారు. నిజంగా వారికి ప్రజల పట్ల తెలంగాణ అభివృద్ధి చిత్తశుద్ధి ఉంటే నిశ్శబ్దంగా ఉండి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పే విషయాలు వినాల్సింది మేడం. కానీ ఇవాళ కేవలం కేసీఆర్ కోసమో, కేటీఆర్ కోసమో, హరీష్ రావు కోసమో, కవిత కోసం తాపత్రయ ఈ సభ్యులు ఈ వాకౌట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద వాకౌట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ కేవలం కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం, వారి అభ్యున్న కోసం వాకౌట్ చేయడం అనేది మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ మల్లన్న గారు. సార్, ఇవాళ మండలిలో ఒక అత్యుత్తమమైనటువంటి బీసీల చర్చ, ఎస్సీల వర్గీకరణ చర్చ జరుగుతూ ఉంటే విపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సభలో ఉండి ఈ వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ వర్గాల మీద ఉన్నటువంటి ఆప్యాయత చూయించుకోవాల్సినటువంటి అవసరం ఉండే అధ్యక్ష. అది లేకుండా అత్యంత కీలకమైనటువంటి నిమ్న వర్గాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసే సమయంలో వాకౌట్ చేయడం అంటే ఈ వర్గాలను అవమానించిన తీరుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ ప్రజలు, మెజారిటీ ఎస్సీ ప్రజలు ఈ సభ ద్వారా మాకేం జరుగుతుంది మంచి అని టీవీల ముంగట కూర్చొని ఎదురు చూస్తూ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మంచి చేయబోతుందో అని చూస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు చర్చలో ఉంటే బాగుండేది అధ్యక్ష. ఇది దురదృష్టకరమైనటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏవిఎన్ రెడ్డి గారు.
సరే ప్రజాస్వామ్యంలో నిరసన తెలపొచ్చు, కానీ దానికి ఒక పద్ధతి అంటూ ఉండాలి కదా అధ్యక్ష. మొన్న 12th నాడు కూడా వెన్ గవర్నర్ వాజ్ అడ్రస్సింగ్ దిస్ వాజ్ ది మినేస్. దానివల్ల ఏమొస్తుంది అంటే ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే 2 రోజుల నుంచి కూడా